Hello all and welcome to The Modern Teacher. Welcome to Daily Dose of English Vocabulary. So, ప్రతిరోజు లాగే ఇవాళ కూడా మనం హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ అండ్ ఇంపార్టెంట్ ఈడియమ్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన సమ్ ఇంపార్టెంట్ వర్డ్స్. ఫస్ట్ వర్డ్ ఈజ్ డీటైన్డ్. డీటైన్డ్ అంటే నిర్బంధించారు, నిర్బంధించడం. డీటైన్డ్ అంటే సో దీనికి సినోనిమ్స్ ఏంటి? ఇంప్రిజన్డ్, అరెస్టెడ్, నాబ్డ్, ఇన్కార్సిరేటెడ్. డీటైన్డ్ అంటే నిర్బంధించడం, అరెస్ట్ చేయడం. ఇంప్రిజన్డ్, అరెస్టెడ్, నాబ్డ్, ఇన్కార్సిరేటెడ్. ఇప్పుడు దీనికి యాంటనిమ్స్ ఏంటి? రిలీజ్డ్, ఎమాన్సిపేటెడ్, లిబరేటెడ్. రిలీజ్డ్, ఎమాన్సిపేటెడ్, లిబరేటెడ్. ఇవి డీటైన్డ్ అనే పదానికి యాంటనిమ్స్. సో దిస్ ఇస్ ది ఫస్ట్ వర్డ్. సెకండ్ వర్డ్ ఈజ్ రీపాట్రియేట్. సెకండ్ వర్డ్ ఈజ్ రీపాట్రియేట్. దీని మీనింగ్ రెఫ్యూజీ, డిపోర్టీ, మైగ్రెంట్. రెఫ్యూజీ, డిపోర్టీ, మైగ్రెంట్. దీనికి తెలుగు మీనింగ్ శరణార్థులు. అంటే ఒక కంట్రీలో ఉండవలసిన వాళ్ళు ఇంకో కంట్రీకి వెళ్ళారనుకోండి, బిట్ లైక్ కొద్దిగా ఇల్లీగల్ పద్ధతిలో వెళ్ళారనుకోండి, అప్పుడు వాళ్ళని రెఫ్యూజ్ అని అంటాం. ఆర్ దీనికి ఇంకొద్దిగా పాలిష్డ్ టర్మ్ రీపాట్రియేట్. ఇప్పుడు దీనికి యాంటనిమ్స్ ఏమవుతాయి? నేటివ్, సిటిజన్, అబారిజిన్. నేటివ్, సిటిజన్, అబారిజిన్. అబారిజిన్ అంటే లోకల్ పర్సన్ అని అర్థం. ద పీపుల్ హూ ఆర్ లోకల్ టు దట్ ల్యాండ్. థర్డ్ వర్డ్ ఈజ్ డిటరెన్స్. డిటరెన్స్ అంటే నిరోధకం అని అర్థం. డిటరెన్స్ అంటే నిరోధకం. సో దీనికి సినానిమ్స్ ఏంటి? సప్రెషన్, డిక్రీయింగ్, కంపల్షన్. సప్రెషన్, డిక్రీయింగ్, కంపల్షన్. ఇండియా న్యూక్లియర్ డిటరెన్స్ పాలసీని ఫాలో అవుతుంది. సో డిటరెన్స్ అనేది ఆ కంటెక్స్లో వచ్చిన వర్డ్. సప్రెషన్, డిక్రీయింగ్, కంపల్షన్. సో దీనికి యాంటనిమ్స్ ఏంటి? టాలరేషన్, ఎండార్స్మెంట్, అప్రూవల్. టాలరేషన్, ఎండార్స్మెంట్, అప్రూవల్. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ కాంటెంపరరీ. కాంటెంపరరీ అంటే సమకాలీన అని మీనింగ్. సో దీనికి సినానిమ్స్ ఏంటి? కుటేనియస్, కాన్కరెంట్, సింక్రోనస్. కుటేనియస్, కాన్కరెంట్, సింక్రోనస్. ఇప్పుడు దీనికి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీనింగ్స్ ఉన్నాయి కాంటెంపరరీకి. కాంటెంపరరీ అంటే నీతో పాటు సమానంగా ఉన్న వాళ్ళని కాంటెంపరరీ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీకి వచ్చేటప్పటికి మనం టూ పర్సన్స్ని కంపేర్ చేసేటప్పుడు ఇన్ జనరల్గా మనకి హిస్టరీ పేపర్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. హూ ఈజ్ కాంటెంపరరీ టు గౌతమ్ బుద్ధ? హూ ఈజ్ కాంటెంపరరీ టు చంద్రగుప్త మౌర్య? సో ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. సో కాంటెంపరరీ అంటే సమకాలీన సమయం, ఆ టైంలో ఉన్నవాళ్ళు. అలాగే కాంటెంపరరీకి ఇంకొక మీనింగ్ ఉంది, దట్ ఈజ్ మోడర్న్ అండ్ కరెంట్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ వాటిని కూడా కాంటెంపరరీ అని అంటాం. అంటే మనతో పోల్చుకుంటున్నాం, మనకి సమకాలీన సమయంలో వాళ్ళు. సో మోడర్న్ అండ్ కరెంట్. ఇప్పుడు దీనికి యాంటనిమ్స్ ఏమవుతాయి? ఈ సెకండ్ సెన్స్ ఆఫ్ మీనింగ్ ఉన్న వాటికి, మోడర్న్ అండ్ కరెంట్ ఉన్న మీనింగ్ వాటికి ఆర్కాయిక్, ఏన్షియంట్, యాంటిక్వేటెడ్, యాంటిక్, బైగాన్. సో ఇవి కాంటెంపరరీ అనే వర్డ్కి యాంటనిమ్స్. సో ఇవి ఇంపార్టెంట్ సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ ఫ్రమ్ ది హిందూ న్యూస్ పేపర్. సో అలాగే ఇంపార్టెంట్ ఇడియమ్స్ ఫ్రమ్ అరిహంత్ ఎస్పి బక్షి బుక్. సో నిన్నటి కంటెక్స్ని నేను ఇవాళ కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఇంపార్టెంట్ ఇడియమ్స్ బేస్డ్ అవుట్ ఆఫ్ బాడీ పార్ట్స్. సో ఫస్ట్ ఇది బై ది థంబ్ రూల్. బై ది థంబ్ రూల్ అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అని అర్థం. ఇన్ ది ఓల్డర్ టైమ్స్ బిజినెస్ వాజ్ రన్ బై ది థంబ్ రూల్. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి బిజినెస్ని రన్ చేసేవారు అని అర్థం. బై ది థంబ్ రూల్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అని అర్థం. సెకండ్ది బై ద స్కిన్ ఆఫ్ టీత్. బై ద స్కిన్ ఆఫ్ టీత్ అంటే నారోలీ అని అర్థం. నారోలీ బికాస్ పంటి దగ్గర స్కిన్ ఉంటుందా, బాగా తక్కువ ఉంటుంది కదా, ఇట్ వాజ్ నారో అండ్ థిన్. సో ఇన్ దాట్ సెన్స్ he escaped death in the accident by the skin of the teeth. Third word, blue blood. Blue blood ante aristocratic blood అని అర్థం. The people of higher class. The people of noble class. Aristocrat అంటే the people, nobles. Nobles అంటే most efficient people or government లో పార్ట్ అయిన వాళ్ళని aristocrats అని అంటారు అనమాట. సో దెర్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యాజ్ వెల్. అరిస్టోక్రసీ అనే ఒక ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కూడా ఉండేది. ద గవర్నమెంట్ which used to be run by the aristocrats, by the noble, rich people. Though my friend is blue-blooded,
హీఈస్ స్టిల్ డౌన్ టు ఎర్త్. సో నా ఫ్రెండ్ బ్లూ బ్లడెడ్ అయినా, రిచ్ పర్సన్ అయినా, నోబుల్ పర్సన్ అయినా, నోబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, హీ ఈజ్ స్టిల్ డౌన్ టు ఎర్త్. డౌన్ టు ఎర్త్ అంటే ఏంటి? హంబుల్ పర్సన్ అని అర్థం. డౌన్ టు ఎర్త్ అంటే హంబుల్ అని అర్థం. ఫోర్త్ది కట్ థ్రోట్. కట్ థ్రోట్ అంటే టఫ్ అని అర్థం. It is very difficult to get qualified in this exam due to cutthroat competition. So this is something which is even related to our district and judiciary exam. This is very difficult to get qualified because of cutthroat competition. So this time competition is going to be very huge. Kani మీ ప్రిపరేషన్ గనక ఇన్ లైన్, ఇన్ ట్రాక్ ఉంటే కంపల్సరీగా ఎగ్జామ్ క్వాలిఫై అవ్వచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ చీక్ బై జాల్. చీక్ బై జాల్ అంటే క్లోజ్ టుగెదర్. చీక్ బై జాల్ అంటే క్లోజ్ టుగెదర్. సో ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ ఇట్ ఈస్ కామన్ దట్ ఎఫ్లుయెన్స్ అండ్ పోవర్టీ ఎగ్జిస్ట్ చీక్ బై జాల్. జాల్ అంటే దవడ కింద భాగం. సో చీక్ అండ్ జాల్ ఇవి కలిపి ఉంటాయి కదా మొహంలో. సో చీక్ అండ్ జాల్ అంటే క్లోజ్ టుగెదర్ అని అర్థం. సో మెట్రోపాలిటన్ సిటీస్లో ఎఫ్లుయెన్స్ అంటే రిచ్ పీపుల్, రిచ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, అండ్ పోవర్టీ పేదరికం, ఈ రెండు కలిపి ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఇడియమ్స్ ఆఫ్ ద డే. అండ్ అలాగే సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ కూడా చూసాం. దిస్ ఇస్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోడర్న్ టీచర్.